మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మీకున్న సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయా? నెగెటివ్‌గా ఉన్నాయా? అనేది ఒక్కసారి మీరు ఇంట్లో కూర్చొనే ఈ పట్టిక వేసుకొని, ఈ వాల్యూస్ ఏసుకొని మీరు జూసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఉదాహరణకు గనక మనం జూసుకున్నట్లయితే 8/3/1995 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి జూద్దాం. ఇక్కడ 8 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 గనక జూసుకున్నట్లయితే చదువు. వీరు ఉన్నత చదువులు చదివే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 3 అంటే రిలేషన్‌షిప్. వీరందరు రిలేషన్‌లో అందరితో కలిసిమెలిసి చాలా మంచిగా ఉంటారు. అదేవిధంగా 1 దీంట్లో ఫిల్ చేసినట్లయితే సంతానం. వీరికి సంతానం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా 9 అంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 5 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా గూడా వీరికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఫిల్ అయినవి చూసుకుంటే 1, 3, 5, 8, 9 అంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేవి. మనం ఫిల్ కానివి చూసుకుంటే నెగెటివ్‌గా ఉండే సమస్యలు 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలనేటివి ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా చేయనియండి నష్టాలు, కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. రుణ బాధలు, అప్పులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 4 ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 6 డబ్బు సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ సంపాదించినా కూడా నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. 7 శత్రువులు నరదృష్టి కూడా వీరిపై ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ను మీరు ఈ విధంగా ఈ 9 గదుల బాక్స్‌లో వేసుకొని ఫిల్ చేసి చూడండి. మీకేమైనా సమస్యలున్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి కాకుండా మీ పేరును బట్టి కూడా మెర్జ్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకున్న సమస్యలు మీకు పూర్తిగా తెలిసిపోతాయి. కాబట్టి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.